అవును సార్, మీరన్నమాట వాస్తవమే. అయినా మీకు పలుకుబడికి తక్కువే ఉంది సార్. సరే, మరో 4 రోజులు ట్రై చేసి చూద్దాం. ఈలోగా వస్తే సరే. ఈలోగా ఎందుకు రాదు, ఇప్పుడే తేల్చేయమంటారా? కలెక్టర్ ఆదిత్యకి ఇప్పుడే ఫోన్ చేస్తాను. ఆగండి సార్. నీ గొంతు వింటే నేను మైమర్చిపోతానని, ఏ పని చేయలేనని. అది కాదండి, మీతో. అంజలి ప్లీజ్, వర్కింగ్ అవర్స్ లో ఫోన్ చేస్తే ఏ ఫైల్లో చూసినా నీ మొహమే కనిపిస్తుంది. అప్పుడు నా పోస్ట్ బూస్ట్ అయిపోతుంది. చూస్తుండు చంద్రని ఎలా ఇరికిస్తాను. అసలు మొన్నే తప్పించుకున్నాడు, లేదంటే మొత్తం ఆస్తి పవర్ అంతా నా చేతిలో ఉండేది. ఆ విజయ్ అడ్డుపడింది. ఆ తర్వాత చంద్ర కూడా జాగ్రత్త పడిపోయాడు. ఈసారి అలా జరగదు. థ్యాంక్ యూ. ఇంట్లో అందరూ భోజనం చేశారా? చేశారు. మరి నువ్వు కూర్చుంటే కలిసి భోజనం చేయొచ్చుగా. లేదండి, ఈరోజు నేను తినకూడదు. ఎందుకు? ఉపవాసం. మీరు క్షేమంగా ఉండాలని ఆ వెంకటేశ్వర స్వామికి మొక్కుకున్నాను. మరి నీ ఆరోగ్యం సంగతి ఏమిటి? పర్వాలేదండి, వారానికి ఒక్కరోజే కదా. ముందు మీరు తినండి. ఫ్రూట్స్ తినొచ్చు కదా. అలాగే, మీరు భోజనం మొదలు పెట్టండి. హలో ఆదిత్య. హాయ్ కుమార్, సరైన సమయానికి వచ్చావు. కూర్చో. నా ప్లేట్లో వడ్డించు. ఆదిత్య, నా భోజనం అయిపోయింది, నువ్వు తిను. నీ మొహం చూస్తేనే తెలుస్తోంది నువ్వు తిన్నావో లేదో. కానీ చాలా ఆదిత్య, చాలా. ఇంతవరకు కన్నెతల్లి మాత్రమే బిడ్డ కడుపు చూస్తుంది అనుకున్నాను. కానీ నీలాంటి ఆప్తమిత్రులు కూడా నా ఆకలిని గమనించారంటే నేను ఎంత అదృష్టవంతునో ఇప్పుడు అర్థమవుతుంది. థ్యాంక్ యూ. పొగిడింది చాలు, ఇక అన్నం తిను. ఒరే దుర్మార్గుడా, చేస్తుందంతా చేస్తూ ఇంకా ఎందుకురా ఆయన్ని నమ్మించాలని చూస్తావు? మంచినీళ్ళు తాగండి. ఎవరో తలుచుకుంటున్నట్టున్నారు. ఇంకెవరు? అంజల్ గారే అయి ఉంటారు. తలుచుకోవడం కాదు, నిన్నటి నుంచి నాతో ఏదో చెప్పాలని చూస్తోంది. ఇంతకీ నువ్వేం చెప్పదలుచుకుంటున్నావో చెప్పేసి. ఏమండి, ఈ కుమార్. అదే నిన్న కూడా అడిగావు, కుమార్ నాతో ఏం చెప్పాడు అని. మనిద్దరం మాట్లాడుకోవడానికి టైం కుదరలేదు, కానీ ఇప్పుడు అవకాశం వచ్చింది. ఈ కుమార్ నాతో ఏం చెప్పాడంటే. ఏం చెప్పాడండి? నిన్ను మా అమ్మ అక్క కాల్చుకు తింటున్నారని, ఆ విషయంలో వాళ్ళని మందలించాలనుకుంటున్నానని చెప్పాడు. ఈ ఇంట్లో నీ పరిస్థితికి గుండె తరుక్కుపోతోందని, నిన్నిలా చూడలేకపోతున్నానని చెప్పాడు. అందుకే ఇక్కడ పరిస్థితులు నీ భర్తగా నేను సరిదిద్దలేకపోతే తనింటికి రానని చెప్పాడు. ఏం కుమార్, అంతేనా? అక్షరం తేడా లేకుండా నేను అన్న మాటని యాజ్ ఇట్ ఈస్ గా చెప్పావు. అలాగే మాట నిలబెట్టుకుంటే సంతోషిస్తాను. చూస్తావుగా, తిను. బా నెమ్మదిగా వెయ్యమ్మా, నొప్పెడుతోంది. అలాగేలే గాని నువ్వు కదలకుండా కూర్చో. నేనెక్కడ కదులుతున్నాను? కడుపులో నీ మనవడే అటు ఇటు కదులుతున్నాడు. నెలలు నిండుతున్నాయి కదా, అలాగే ఉంటుందిలే. అమ్మాయి, నువ్వు చిరాకు పన్నంటే నీకో విషయం చెప్తాను. చెప్పు. ఈ సమయంలో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగానే ఉంటున్నాను కదా. ఏం జాగ్రత్తగా ఉంటున్నావో, పోస్ట్ వచ్చినా ఫోన్ వచ్చినా పరుగున వెళుతున్నావు. అది మంచి పద్ధతి కాదు. అలాగేలే, పరుగులు పెట్టను. అంతేకాదు, చీటికి మాటికి కోపం తెచ్చుకోకూడదు. బీపీ పెరిగిపోతుంది. అంటే మీ తప్పులేం లేవా? నేనే అయిన దానికి కాంతానికి కోపం తెచ్చుకుంటున్నానా? అదిగో అదే వద్దంటున్నాను. ఎందుకలా రేజ్ అయిపోతావు? సర్లే, మావే ఏవో తప్పులున్నాయి అనుకుందాం. అనుకోవడం ఏంటి? మీ అల్లుడు చేసేవన్నీ తప్పులే. ఆయన కొన్ని విషయాల్లో మరీ అమాయకంగా ప్రవర్తిస్తాడు. మెల్లిగా చెప్తే అస్సలు అర్థం చేసుకోడు. గట్టిగా అరిస్తే బాధపడతాడు. ఇంకెలా చచ్చేది ఆయనతో? మీ ఆయన చాలా మంచివారే.
తనలాగే ఎదుటివాళ్లు కూడా నిజాయితీగా ఉండాలని అనుకుంటారు. మరి దీన్నేమంటారు? మంచితనం అంటారు. కాదు, మూర్ఖత్వం అనాలి, లేదా మెతకతనం అనాలి. ఊళ్ళో అందరి దగ్గర మెత్తగా ఉంటాడు. అదేంటని అడిగితే నా మీద ఇంతెత్తులు లేస్తారు. అలాంటప్పుడు నన్ను నేనెలా కంట్రోల్ చేసుకోగలను? కంట్రోల్ చేసుకోపోతే నీ ఆరోగ్యమే దెబ్బతింటుంది. నువ్వు జాగ్రత్తగా ఉంటేనే నీ కడుపులో బిడ్డ కూడా ఆరోగ్యంగా పెరుగుతుంది. ఆ తర్వాత నీ ఇష్టం. మొన్నటికి మొన్న ఏం జరిగిందో గుర్తులేదా? మెట్ల మీద తేలిగ్గా నడవబోయి 2 మెట్లు జారావు. నాకైతే పై ప్రాణాలు పైనే పోయాయి. నాకు అప్పుడు అలాగే అనిపించింది. కానీ దానికి కారణం ఆ రత్న. మధ్యలో ఆ రత్న ఏం చేసింది? నీకు తెలీదే? దాని చూపు మంచిది కాదు. ఎవరైనా పచ్చగా ఉంటే అస్సలు ఓర్వలేదు. అది ఉన్నంతసేపు ఊపిరి లోపలి పీల్చుకొని నిల్చున్నాను. దాని చూపంతా నా కడుపు మీదే. అందుకే అదెళ్ళిన తర్వాత నిన్ను దిష్టి తీయమన్నాను. నువ్వు వినలేదు. చూసావుగా అప్పుడు మెట్ల మీద నుంచి ఎలా జారిపడ్డానో. సర్లే, అది రత్నం దృష్టిలోపం వల్ల వచ్చిందో మరో కారణం వల్ల వచ్చిందో ఎలా తెలుసుకోగలం? సరేగాని భోజనం వడ్డిస్తాను పదా. ఎవరండి లోపల? ఎవరు కావాలి మీకు? ఇది కృష్ణకాంత్ గారి ఇల్లే కదా? కాదు, చంద్రకాంత్ గారిల్లు. హౌస్ నంబర్ 40, స్ట్రీట్ నంబర్ 2, జవహర్ నగర్. ఈ అడ్రస్ ఇదే కదా? అవును. మరి కృష్ణకాంత్ గారి ఇల్లు కాదంటారేంటండి? ఈ ఇల్లు మా బ్యాంక్ లో షూరిటీ పెట్టారు. మీరేం మాట్లాడుతున్నారు? కృష్ణకాంత్ గారు ఈ ఇల్లు మాకు గిఫ్ట్ గా ఇచ్చారు. కావాలంటే పేపర్స్ కూడా ఉన్నాయి, చూపిస్తాను. మాకు ఆ పేపర్స్ తో సంబంధం లేదు మేడం. మాకు వచ్చే ఈ పేపర్లే ముఖ్యం. అందులో ఈ ఇల్లు కూడా షూరిటీ పెడుతున్నట్టుంది. అందుకోసమే ఎంక్వైరీకి వచ్చాం. ఇదంతా మోసం. అది మీరు చూసుకోండి. నా ఎంక్వైరీ పూర్తయింది, వస్తాను. అమ్మా, ఏంటి ఇదంతా? ఈ ఇల్లు మాది కాదంటాడు. అదే నాకు అర్థం కావట్లేదు. ఏదో కుట్ర జరుగుతోంది, అది మనం తెలుసుకోలేకపోతున్నాం. ఎందుకైనా మంచిది మీ ఆయన వచ్చాక విషయం తెలుసుకో. అంతేలే, ఆయన్ని రాని ఈ రిజిస్ట్రేషన్ల సంగతేంటో అటో ఇటో తేలుస్తాను. ఆయన క్యాంప్ నుంచి తిరిగి వచ్చారని ఆనందపడాల్సిన సమయంలో కుమార్ గురించి టెన్షన్ పడాల్సి వస్తోంది. వాడు ఏ వైపు నుంచి అస్త్రాలు సంధిస్తాడో తెలియడం లేదు. ఏది ఏమైనా ఆయన కుమార్కి దూరంగా ఉంచే ప్రయత్నం చేయలేకపోతున్నాను. రోజురోజుకి దగ్గరవుతున్నాడే తప్ప నాకు ఎలాంటి ఆస్కారాన్ని ఇవ్వడం లేదు. ఈ సమస్యని చాలా సున్నితంగా డీల్ చేయాలి. తొందరపడితే నాకే ప్రమాదం. ఏంటి ఆలోచిస్తున్నావు? మీరా? మా వైపు నుంచి ఎలా తప్పించుకోవాలి అనా? మీ నుంచి తప్పించుకునేంత తప్పు నేనేం చేస్తాను వదిని గారు? ఇంకా ఏం చేయాలి? మా తమ్ముడిని అమాయకుని చేసి ఆడిస్తున్నావు కదా, చాలదా? వదినా, మీరు నన్ను చాలా అపార్థం చేసుకుంటున్నారు. నేనెవరికి అన్యాయం చేసే మనిషిని కాదు అని ఎవరిని నమ్మిస్తావు? నన్నా మా అమ్మనా? వదినా, మాకు తెలుసు నువ్వు చాలా తెలివైన దానివని. అందుకే ఆ కుమార్ని పట్టుకోవడం మా నాన్నగారికి చూపించాం. అది కాదు వదినా, ఆ రోజు జరిగింది వేరు. ఇది తెలుసు, నువ్విలాగే మా తమ్ముడి దగ్గర బుక్కాయించి తప్పించుకుంటావని. అప్పుడు మా తమ్ముడు ఎలాగూ మా అమ్మని కాని నన్ను కాని నమ్మడని ఇప్పుడు మా నాన్నగారితో చెప్పిస్తావు. అప్పుడు మా తమ్ముడు నిన్ను మెడపెట్టి బయటకు గెట్టుతాడు. ఆయన ఎప్పటికీ అలా చేయరు. పిచ్చిదానా, పెళ్ళాన్ని చెడ్డదని తెలిస్తే ఏ మగాడు సర్దుకుపోలేడు. అంత మానవత్వం, విశాల హృదయం ఎవ్వడికీ ఉండదు. ఒకవేళ మా తమ్ముడు అలా ఊరుకోవాలనుకున్నా మేం వదలం కదా. వదినా, ఇది చాలా అన్యాయం. నేను మీకు ఎలాంటి ద్రోహం చేయలేదు, కానీ మీరు మాత్రం నాకెప్పుడు అన్యాయం చేయాలనే చూస్తున్నారు. మాకు నువ్వంటే ఇష్టం లేదు. అలాంటప్పుడు నీకు అన్యాయం చేయాలనే చూస్తాం. చూస్తూ ఉండు, ఈ బాంబు ఏ నిమిషంలోనైనా బద్దలవుతుంది. సరే, ఏది జరిగితే అదే జరగని అని ఎదురు చూడటం తప్ప నేనేమీ చేయలేను. అన్నిటికీ ఆ దేవుడే ఉన్నాడు. అంతే, దైవ ప్రార్థనలు చేసుకుంటూ క్షణాలు లెక్క పెట్టుకో. వస్తా. ఇదేనా బాబు రావడం? అవునత్తయ్య. కొంచెం కాఫీ తెస్తానుండు. వద్దులండి, కాసేపాకి తీసుకుంటాను. మంచినీళ్ళనే తెస్తాను బాబు.
మంచినీళ్ళు తీసుకో బాబు. విజయ లేదా అండి? ఉంది, తన గదిలో పడుకునుంది. పిలవనా? వద్దులండి, పడుకోనివ్వండి. అవును, విజయ్కి ఎలా ఉంది? నెలలు నిండుతున్నాయి కదా బాబు, మరోసారి హాస్పిటల్కి తీసుకెళ్తే బాగుంటుంది. అలాగే అత్తయ్య గారు, రేపు ఖాళీ చేసుకుని తీసుకెళ్తాను. సరే బాబు. ఈ రోజు పని ఒత్తిడి వలన బాగా అలసటగా ఉందండి, అందుకే ఈ రోజు వద్దంటున్నాను. పర్వాలేదు బాబు. ఏంటమ్మా, ఎవరి గురించి కబుర్లలో పడ్డారు? ఇంకెవరి గురించి? నీ గురించే. మేమిద్దరం మాట్లాడుకుంటే నీ ఆరోగ్యం గురించే కదా, నా ఆలోచన అంతా నీ గురించే. నా గురించి కాదు, ముందు మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నారో ఆలోచించుకోండి. నా పరిస్థితికి ఏమైంది? అమ్మా, నువ్వు చెప్పలేదా? లేదమ్మా, అది మీ ఇద్దరు కలిసి మాట్లాడుకోవాల్సిన విషయం. నేను కల్పించుకోవడం బాగోదని చెప్పలేదు. మాట్లాడుతూ ఉండండి, నేను వంట రెడీ చేస్తాను. అలాగే. విజయ, ఏ విషయం? అది మీ అన్నగారు మన ఇల్లు తాకట్టు పెడుతున్నాడటండి. మా అన్నయ్య ఈ ఇల్లు తాకట్టు పెట్టడం ఏంటి? ఏమో, నాకు మాత్రం ఏం తెలుసు. ఇందాక మనిషి వచ్చాడు, ఇల్లు చూసుకున్నాడు, మమ్మల్ని 100 ప్రశ్నలేసి మరీ వెళ్ళాడు. అలా ఎందుకు జరుగుతుంది? ఈ ఇల్లు నీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించాడు కదా, మన దగ్గర పేపర్స్ కూడా ఉన్నాయి కదా. అదే మాట నేను వాడుతూ అంటే వాడు నిర్లక్ష్యంగా చూసి, ఏమో అదంతా నాకు తెలీదు, ఈ నెంబర్ గల ఇంటి మీద కృష్ణ గారు లోన్ అప్లై చేశారని చెప్పాడు. ఇందులో ఏదో తేడా ఉంది. తేడా కాదు, మోసం ఉంది. మీ అన్నగారు మనందరినీ ముంచే ప్రయత్నంలో ఉన్నారు. నాకు మొదటి నుంచి అనుమానమే. అన్నయ్య అలా ఎందుకు చేసినట్లు? కుట్ర చేశాడండి, కుట్ర. చిచి, అలా అనుకో. మీ అన్నయ్య మీకు దేవుడైతే మీ నెత్తి మీద పెట్టుకుని ఊరేగండి, అంతేకాని ఆ నమ్మకాన్ని నా మీద రుద్దకండి. అవును, నాకు చెప్పకుండా ఇంకెక్కడైనా సంతకాలు పెట్టారా? మిషనరీ ఫిట్ చేయించడానికి ఊరవతల కొబ్బరి తోట, మామిడి తోట మీ పర్మిషన్తోనే తాకట్టు పెట్టాను కదా. అది సపరేట్ గా రాసి పెట్టండి. రేపు ఏదైనా తేడా వస్తే ఆ అప్పులు మనం కట్టుకోవాల్సి వస్తుంది. అందుకే ముందే ఉమ్మడిలోనే తీర్చేయండి. అలాగే. ఏమో, మీరు అలాగే నా ఎదురుగా అన్నా అక్కడ అన్నయ్యని చూసేసరికి కరిగిపోయి ఆయన ఏం చెప్తే అది చేసేస్తారు. అలాగేం ఉండదులేవే, కాస్త ముందు వెనక చూసి అడిగేస్తానులే. సరేనా? నువ్వేం భయపడకు. సరే, చూస్తానుగా.